హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. బంగాళాదుంపలతో ఏ వంట చేస్తే కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాంటి బంగాళాదుంపలు అలాగే అందులో బ్రెడ్ ముక్కలు వేసి మంచి రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకుందామండి. ఈ స్నాక్స్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారు. తయారీ విధానం చూద్దాం. ముందుగా 1/2 కేజీ బంగాళాదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి మనం కుక్కర్కి మూత పెట్టేసి 3 కానీ 4 కానీ విజిల్స్ రానిచ్చుకుందాం. ఈలోగా మనం 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకుందాం. ఈ విధంగా మనం అన్నీ తరిగే లోపల అక్కడ మన కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తుంది. ప్రెషర్ పోయిన తర్వాత మనం ఇలా బంగాళాదుంపల్ని మొత్తం పొట్టంతా తీసేసి శుభ్రంగా గిన్నెలోకి వేసేసుకుందాం. ఈ బంగాళాదుంపలంతా కూడా ఈ విధంగా మనం తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా తురమచ్చు, లేదంటే చేత్తో కూడా బంగాళాదుంపల్ని మెత్తగా నలిపేసుకోవచ్చు, కానీ తురిమితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం లేదంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసిన తర్వాత మనం స్పూన్తో చక్కగా కలిపేసుకోవాలి. స్పూన్తో ఇదంతా కలిపితే మనం వేసుకున్న పొళ్ళు అలాగే నిమ్మరసం అంతా కూడా సరిగ్గా పట్టదు. కాబట్టి స్పూన్ తీసి పక్కన పెట్టేసి చేత్తో కలుపుకున్నామంటే మనం ఇందులో వేసిన స్పైసెస్ అంతా కూడా బంగాళాదుంపలకి బాగా పడతాయి. సో శుభ్రంగా చేత్తో అన్నీ కలిసే విధంగా కలిపేసుకుందాం. ఇదంతా కూడా స్టఫింగ్ అండి. ఇది మనం నిమ్మరసం, చాట్ మసాలా, కారం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేస్తాం కదా, తినేటప్పుడు పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం మొత్తం మిశ్రమాన్ని బాగా చేత్తో కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసి మనం ఈ విధంగా ముద్దలు తయారు చేసుకోవాలి. ఇలా ముద్దలు చేసేటప్పుడు మనం నీళ్ళని కొద్దిగా చేతికి తడి చేసుకున్నామంటే మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. అంతే అండి. ఈ విధంగా మొత్తం పిండిని కూడా మనం ముద్దలు చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 4 వైపులా ఉన్న అంచుల్ని కట్ చేసేసుకోవాలి. ఈ బ్రెడ్ మనం ఈ వంట చేయబోయే ముందు ఒక అరగంట పాటు మనం బ్రెడ్ని ఆరబెట్టుకున్నామంటే ఈ స్నాక్స్ చాలా బాగొస్తుంది. అంతే అండి. ఇలా 4 చివర్లు కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా నీళ్లు తీసి పెట్టుకోవాలి. ఆ నీళ్ళల్లో ఒక్కొక్క స్లైస్ని జస్ట్ అలా ముంచి తీసేయాలి. నీళ్ళు అనేది ఎక్కువ పీల్చుకోకూడదు, లైట్గా తడి పీల్చుకున్న తర్వాత చేతిలోకి తీసేసుకొని అరచేతి మీద వేసుకున్న తర్వాత ఇలా ఒత్తేసుకున్నామంటే ఇందులో నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా, ఆ ముద్దను ఇందులో పెట్టేసుకొని లోపలికి అంటూ పెట్టేసి పైన బ్రెడ్ని మొత్తం చుట్టూ ఉండేలాగా కవర్ చేసుకోవాలి. మనం సుగీలు ఎలా చేస్తామో అలా పూర్ణం పెట్టుకున్నట్టు పెట్టుకొని పైన ఈ విధంగా మనం బ్రెడ్తో కూడా చుట్టూ మొత్తం లోపల స్టఫింగ్ బయటకు రాకుండా దీన్నంతా కూడా మనం బైండింగ్ చేసేయాలి. ఈ విధంగా మనం ఎన్నైతే ముద్దలు తయారయ్యాయో అన్ని స్లైసెస్ తీసుకొని నీళ్ళలోకి లైట్గా అద్దుకొని ఆ నీళ్ళని పిండేసి ఆ బ్రెడ్ స్లైసెస్ మీద ఈ పూర్ణాన్ని పెట్టేసి అదే అండి స్టఫింగ్ పెట్టేసి ఈ విధంగా నీళ్లు లేకుండా మొత్తం చేత్తో ఒత్తేసుకున్న తర్వాత ఇందులో ఆ ముద్దను పెట్టేసి పైన బ్రెడ్తో మనం కవర్ చేసేయాలి. ఈ విధంగానే మనం మొత్తం కూడా అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి. మొదట చేసేటప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుందండి. రాను రాను మనకి చాలా ఈజీగా ఇలా స్టఫింగ్ లోపల పెట్టేసి పైన బ్రెడ్తో కవర్ చేసేయచ్చు. చాలా ఈజీ. ఇలా అన్నీ తయారు చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టేసి అందులోకి కొద్దిగా నూనె వేసుకోండి. మరి పైకంతా కూడా ముద్దలు మునిగిపోవాల్సిన అవసరం లేదు, షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ముద్దలంతా కూడా ఇందులో పెట్టేసుకోవాలి. అన్ని వైపులా బాగా కాలే విధంగా సమంగా కాల్చుకున్నామంటే మనకి రుచికరమైన బ్రెడ్ ఆలు స్నాక్స్ తయారైపోతుంది. చాలా బాగుంటుంది.
అంతే అండి. అయితే వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి. వేసిన వెంటనే మనం ఫాస్ట్గా కలిపేసుకోకూడదు. స్లోగా మనం అన్ని వైపులకి తిప్పుకుంటూ ముద్దని అన్ని వైపులా మంచిగా ఎర్రని రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మనం చిన్న ఫోర్క్ తీసుకొని ఆ ఫోర్క్తో ఇలా చుట్టూ తిప్పుకుంటూ మనం అన్ని వైపులా వేగేటట్టు ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండి, మంచిగా వేగిపోయాయి. ఏవైతే ముందు ఎర్రగా వేగుతాయో వాటిని ముందు మనం కడాయిలో నుండి తీసి పక్కన టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి. అంతే అండి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత తిన్నామంటే రుచికి రుచి అద్భుతంగా ఉంటుందండి. ఒక్కటి తిన్నా కూడా కడుపు నిండిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.